డాక్టర్ దివ్య. సో చాలా మంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి ఎంత బ్రష్ చేస్తున్నా సరే, ఎంత గట్టిగా బ్రష్ చేసినా సరే గార అనేది ఫామ్ అయిపోతుంది, దీనికి ప్రికాషన్స్ ఏం లేవా అని మమ్మల్ని అడుగుతున్నారు. సో ముందు గార అంటే క్యాలిక్యులస్ ఎలా పడుతుందో మనం చూద్దాం. ఇప్పుడు ఏం తిన్నా సరే దాంట్లో బ్యాక్టీరియా అన్నది మన పంటి మీదకి వెళ్ళి అటాచ్ అయిపోతుంది. ఆ బ్యాక్టీరియా నెమ్మదిగా కాలనైజ్ అయ్యి అది గారెలా ఫామ్ అవుతుంది. ఈ మినరలైజేషన్ ఒక 24 to 48 hours పడుతుంది. సో ఒక్క రాత్రి మీరు బ్రష్ చేసుకోకపోయినా, ప్రాపర్గా సరిగ్గా టెక్నిక్లో బ్రష్ చేయకపోయినా, ఫ్లాస్ చేయకపోయినా అక్కడ బ్యాక్టీరియా ఉండిపోవడం వల్ల ఆ మినరలైజేషన్ జరిగి గార అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక్కసారి గట్టి పడిపోయిన గార మనం ఇంట్లో తీసుకోవచ్చా, లేదంటే ఏదైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా అంటే లేదు. దానికోసం మీరు ఒక డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి ఖచ్చితంగా. మేము ఇక్కడ అడ్వాన్స్ టెక్నిక్స్, స్కేలర్స్ అని చెప్పి ఉంటాయి, అవి యూస్ చేసి ఓరల్ ప్రొఫిలాక్సిస్ చేస్తాము. ఇది ఇలాగే నెగ్లెక్ట్ చేసాము అంటే నెమ్మదిగా ఆ బ్యాక్టీరియా అన్నది పంటిని తినేస్తూ ఉంటుంది. అలా నెమ్మదిగా బోన్ని కూడా తినేసి పన్ను లూజ్ అయ్యి ఊడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో బిఫోర్ ఇట్స్ టూ లేట్, యూ హ్యావ్ టు గో టు అ డెంటిస్ట్ అండ్ గెట్ ఇట్ ట్రీటెడ్. హెల్త్ మెయింటెనెన్స్ గురించి, ఇంకా మీ పళ్ళ సమస్యల ప్రాబ్లం ట్రీట్మెంట్ గురించి ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్. హాయ్. సో చాలామంది నన్ను ఇప్పుడు పళ్ళు క్లీన్ చేయించుకోవటం వల్ల పళ్ళు డ్యామేజ్ అవుతాయి అని అడుగుతారు. సో అందరికీ ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే పళ్ళు క్లీనింగ్ చేయించుకున్నప్పుడు బయట భాగం డ్యామేజ్ అవుతుందని. దాన్ని ఎనామిల్ అంటాం, పింగాణి అంటాం. సో ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నా వేలు ఉంది, ఈ నేల్ అనేది ఒకసారి స్కేలింగ్ చేసి చూద్దాం. చూసారా, ఒక్క స్క్రాచ్ కూడా పడలేదు దీని మీద. సో ఇప్పుడు ఈ నెయిల్ మీద స్క్రాచ్ పడలేదు. నెయిల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. జనరల్గా మన పింగాణి కంటే ఇది చాలా సాఫ్ట్. ఉన్న వాటిలో స్ట్రాంగెస్ట్ ఇస్ ఆ ఎనామిల్, దాన్ని పింగాణి అంటాం, అదే స్ట్రాంగ్. ఇప్పుడు ఈ నెయిల్ మీద చిన్న గీత పడినప్పుడు మన పింగాణికి ఏమీ కాదు. సో క్లీనింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు పట్టిన గార పెట్టి చేయించుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారన్నా క్లీనింగ్ చేయించుకోవచ్చు, ఏమీ కాదు. 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని కలిస్తే చూసి చెప్తారు క్లీనింగ్ నిజంగా అవసరమా లేదా అన్నది. అవసరం ఉంటేనే చేస్తారు.